వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ ఏ శ్రీనివాసులు అన్నారు. ఎల్లారెడ్డి ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 7న వినాయక చవితిని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు డీజే సౌండ్ కు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఏ రవీందర్ నాయక్, ఎస్ఐ బొజ్జ మహేష్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు స్వప్న జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై వివరించారు. బొడమేరు వరదలకు వైఎస్ కుటుంబమే కారణమని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి వియ్యంకుడి వల్లే బొడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావు నాడు ఆ ప్రాజెక్ట్ కట్టి ఉంటే నేడు బొడమేరుకు ఇంత స్థాయిలో వరద వచ్చేది కాదని మండిపడ్డారు. బొడమేరు వాగు వలన చాలా మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూట్ గ్రామంలో పిడుగుపడి మృతి చెందిన పుట్ట మహేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉట్కూర్ మండల కేంద్రంలో ఎస్పీ యోగేష్ గౌతమ్, వినాయక మండపాల నిర్వాహకులు, ఇతర అధికారులు కలిసి గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాలను, పెద్ద చెరువును పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వేడుకలకు పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్సవాలకు, ఊరేగింపుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇవాళ వెళ్లారు. గత 9 నెలల్లో మహిళలపై 1900కు పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని హరీష్ రావు, సబిత అన్నారు. బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా బాలానగర్ ఏసీపీ హనుమంతరావు వివరాలు వెల్లడించారు. బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళల దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకుని మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని కృష్ణారెడ్డి మృతికి మంత్రి జూపల్లి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని జూపల్లి పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువజన సంఘానికి జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవలు మర్చిపోలేమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూన వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని అమరవీరుల స్తూపం వద్ద జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మట్టి సేకరించి ప్రతిమను తయారు చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు 21 రకాల నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రవిబాబు, ఉపాధ్యాయులు లక్ష్మణ్, లక్ష్మి, తేజ, శారద విద్యార్థులు పాల్గొన్నారు.